ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. దయచేసి వీక్షించండి. దేవుని నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు మీ జీవితాల్లో జరిగించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే యెహోవా మంచివారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయులకు మేలు చేస్తాడు ఆయన. ఈరోజు నువ్వు మేలు పొందాలని ఆశపడుతున్నావా? నీ ఇంటికి మేలు జరగాలి, నీ బిడ్డలకి మేలు జరగాలి, నీ కుటుంబానికి మేలు జరగాలి. ఈరోజు మేలు జరగాలి అని అంటే దేవుడు చెప్పేది ఒకటే, నీవు మంచివాడిగా ఉండాలి. మంచివాడిగా ఉండటం ఎలా అండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మంచివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో, యేసు ప్రభులో పాపం అనేది లేదు. అలాగనే క్రీస్తును పోలి జీవిస్తున్న మన జీవితంలో కూడా పాపం అనేది మన జీవితంలో ఉండకుండా బ్రతకాలి. మంచితనం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. మంచితనం ద్వారా మన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. యెహోవా మంచివారికి మేలు చేస్తాడు. మంచివారు ఎవరండి? ఎవరిని మోసం చేయకుండా ఉండాలి, లంచం తీసుకోకుండా ఉండాలి, వడ్డీకి ఇవ్వకుండా ఉండాలి, లోక సంబంధమైనటువంటి పాపంలో మునగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంధకారము మన జీవితంలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. చాలామంది చూడండి, చాలామందిని మోసం చేస్తూ ఉంటారు, చాలామందికి అన్యాయం చేస్తూ ఉంటారు, చాలామంది జీవితంలో పొరపాట్లు జరిగిస్తూ ఉంటారు. ఇలా చేయువారు మంచివారు కాదండి. మంచివారిగా ఉండాలంటే నీ జీవితంలో నీకున్న యథార్థతను నువ్వు కాపాడుకోవాలి. నీతిమంతుడిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. యథార్థ హృదయులకు దేవుడు తప్పక మేలు చేస్తాడని దేవుని వాక్యం అంటా ఉంది కదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మంచివాడిగా ఉండు, ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ విషయంలో మేలు చేస్తాడు? నీ కుటుంబ విషయంలో దేవుడు మేలు చేస్తాడు, నీ బిడ్డల విషయంలో దేవుడు మేలు చేస్తాడు, నీ పశువుల విషయంలో దేవుడు మేలు చేస్తాడు, నీ భూపంట విషయంలో దేవుడు మేలు చేస్తాడు, నీ కష్టార్జిత విషయంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఏ పని చేసినా, కూలి పని చేయనివ్వండి, వ్యవసాయమే చేయనివ్వండి, మెకానికల్ వర్కే చేయనివ్వండి, ఈవెన్ ఏదైనా చేయనివ్వండి, దేవుడు ఆ పనులు నీకేం చేస్తాడంటే మేలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు, సత్యవంతుడిగా ఉన్నప్పుడు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు మేలు జరిగిన తర్వాత అద్భుతాన్ని నువ్వు కనులార చూడగలుగుతావు. ఒకటి, నీవు మంచివాడిగా ఉండు. రెండవది, నీవు యథార్థవంతుడిగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేసి నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులందరినీ మీరు దీవించండి. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. ప్రతి ఒక్కరూ మంచివారిగా ఉండడానికి, ప్రతి ఒక్కరూ యథార్థవంతులుగా ఉండడానికి నీ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దేవా, ఎవరైనా అనారోగ్యంలో, శక్తిహీనతలో, బలహీనతలో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి, బాగు చేసి, బలపరిచి, నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.